ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకే స్తోత్రములు అని పాడతాం. ఊహించలేని మేలులు భక్తులు అంటారు కదండి, దేవా నీవు నాకు చేసినను మేలులను నేను వివరించదలిచిన ఎడలా పరచుటకు ఈ భూలోకము చాలదు అంటే. అలాంటి మేలును మనం తలంచుకుంటూ పోతే, నువ్వు ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ పేలకుండా కాపాడాడు, అవునా? తాలింపు పేలి మొఖాన పడకుండా కాపాడాడు, ఫ్యాన్ తిరిగేది నెత్తిన పడకుండా కాపాడాడు, ప్రయాణం చేసే ఏ పరిస్థితిలో ప్రమాదం లేకుండా కాపాడాడు. హాస్పిటల్ పోయిన వాళ్ళందరూ బతికింటికి రావట్లే, అవునా? శవాల ఇంటికి వస్తున్నారు. నువ్వు హాస్పిటల్ పోయినా దేవుడు మళ్ళా తిరిగి బతికింటికి వచ్చేటట్టుగా నీకు కృపనిస్తున్నాడు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టినవాడు మళ్ళీ సజీవంగా రాత్రికి ఇంటికి వస్తాడన్న గ్యారంటీ లేని దినాల్లో మనం బతుకుతూ ఉన్నా. రోజు నువ్వు క్షేమంగా తిరిగి నీ భార్య బిడ్డల దగ్గరికి రాగలుగుతున్నావు. ఇది కాదండి దేవుని కృప కాదా? దేవుడు చేసే మేలుడు కాదా? మనం ఈరోజు పని చేస్తే ఆ పనికి తగ్గ ప్రతిఫలాన్ని, ఆ జీతాన్ని మనం పొందుకోగలుగుతున్నాం.